బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు మీడియా చిట్ చాట్ లో జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ తన పాలనలో రాయలసీమకు తీరని ద్రోహం చేశారని చంద్రబాబు ఆరోపించారు. రాజధాని అమరావతిపై మళ్లీ అసత్య ప్రచారాలు మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎన్నో నగరాలు రివర్ ఫ్రంట్ లో ఉన్నాయని, అమరావతి విషయంలో విమర్శలు అర్ధరహితమని కొట్టిపారేశారు. మిగులు జలాలను వాడుకోవడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించిన ఆయన రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు మీడియా చిట్ చాట్ లో జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ తన పాలనలో రాయలసీమకు తీరని ద్రోహం చేశారని చంద్రబాబు ఆరోపించారు. రాజధాని అమరావతిపై మళ్లీ అసత్య ప్రచారాలు మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎన్నో నగరాలు రివర్ ఫ్రంట్ లో ఉన్నాయని, అమరావతి విషయంలో విమర్శలు అర్ధరహితమని కొట్టిపారేశారు. మిగులు జలాలను వాడుకోవడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించిన ఆయన రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. సుద్దగడ్డ కాలువపై నిర్మించిన వంతెన పనులు నాణ్యతను పరిశీలించారు. బ్రిడ్జి మొత్తం తిరిగి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. సుద్దగడ్డ కాలువపై పవన్ ఆదేశాలతో 3.05 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రోడ్లు భవనాల శాఖ ఈ వంతెన నిర్మించింది. పిఠాపురం పర్యటనలో భాగంగా హౌసింగ్ కాలనీ సందర్శనకు వచ్చిన సందర్శనలు కాలనీ వాసులు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరదలు వచ్చిన ప్రతిసారి జనజీవనం స్తంభించిపోతుందని వాపోయారు. ఆ సందర్భంలో కాలువపై బ్రిడ్జి నిర్మాణానికి పవన్ హామీ ఇచ్చారు. ఆ మేరకు కార్యాచరణ రూపొందించి హామీ నెరవేర్చారు. సంక్రాంతి మహోత్సవ వేదికపై లాంఛనంగా బ్రిడ్జిని ప్రారంభించి పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా ముంపు కష్టాలు తొలగించినందుకు కాలనీ వాసులు, స్కూలు పిల్లలు థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్ అంటూ ప్లక్కార్డులతో స్వాగతం పలికారు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ సీఎం చంద్రబాబు ఆకాంక్షలను అనుగుణంగా సమాచార శాఖ ఉద్యోగులు పనిచేయాలని మంత్రి పార్థసారథి అన్నారు. ఏపీ సచివాలయంలోని ప్రచార విభాగంలో సమాచార శాఖకు మంత్రి నూతన వీడియో కెమెరాలను మంత్రి అందజేశారు. టెక్నాలజీలో వేగంగా మార్పులు వస్తున్నాయని, ఆ వేగాన్ని అందిపుచ్చుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం మండాది గ్రామంలో ట్యాంకుల నిర్మాణం, పైపులను ఏర్పాటు చేసే కార్యక్రమానికి ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి శంకుస్థాపన నిర్వహించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఒక్కరికి నీరు అందించే కార్యక్రమంలో భాగంగా చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో దాదాపు 800 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న జల్ జీవన్ మిషన్ వాటర్ గ్రిడ్ ద్వారా ప్రజలందరికీ తాగునీటిని అందించబోతున్నామని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు. తాగునీటి ఎద్దడితో దశాబ్దాల కాలంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆ ఇబ్బందుల పరిష్కారానికే శ్రీ పొట్టి శ్రీరాములు జల్ జీవన్ మిషన్ అని చెప్పారు. सकल कार्य ओम भूपूजा करिष्ये ओम भूमिर्भौम्ना आद्यौर्यवृणान्तरिक्षं महित्वा उपस्थे देव्यदेग्निमन्ना
ఓం సంరాజం చ విరాజం చ విశ్రీర్యాతనా గృహే లక్ష్మీరాస్తస్యాయ ముఖే తయామాసకం సృజామసి భూదేవ్యే మహాదేవ్యే నమః సర్వకార్య నిర్విఘ్నత అయం ముహూర్త ముహూర్త గొట్టిపాల వయసు వేస్తాను మొత్తం గ్రావిటీ జంక్షన్ లో ఓడిపోయారు 50 కోట్ల రూపాయలతో పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడానికి అమృత్ గాని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఒక 137 కోట్లు మొత్తం 150 కోట్లతోటి మాచర్ల పట్టణ ప్రజల దాహార్తిని తీర్చుకోవడానికి ప్రయత్నాలు మరి టెండర్లు అయిపోయినాయి. ఆవక్స్ కూడా మొదలు పెడతాం. ఎక్కడ చూసినా మాచర్ల నియోజకవర్గంలో ఏదో ఒక పని జరుగుతూ ఉంది. మాచర్ల పట్టణంలో సెంటర్ ని వైడనింగ్ చేస్తూ డెవలప్ చేసే ప్రోగ్రాం కింద నియోజకవర్గంలో రెంటచింతలు కావచ్చు, మాచర్లు కావచ్చు సుమారు 38-40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉన్నాం. అదే సందర్భంలో పట్టణంలో మరి శివార్లో ఏవైతే వెనుకబడిన వర్గాల ఇళ్ళు ఉన్నాయో అక్కడ ఇప్పటికే 7.5 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి టెండర్లు అయిపోయినాయి. పండగ తర్వాత పనులు కూడా ప్రారంభిస్తాం. నిన్ననే మున్సిపల్ మంత్రి గారి నుంచి ఒక లేఖ వచ్చింది, ఒక మెసేజ్ వచ్చింది. మరో 3 కోట్ల రూపాయలు కూడా మాచర్ల పట్టణాభివృద్ధికి మరి రోడ్ల నిర్మాణానికి గ్రాంట్ కూడా రిలీజ్ చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మేము అడుగుతా ఉన్నాం, 4 సార్లు పిన్నెల్లి నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి? ఒక్క సిమెంట్ రోడ్ వేసావా? ఎన్ని ఇళ్లకి తాగునీరు అందించావు? ఎన్ని ఎకరాలకి సాగునీరు అందించావు? అంటే వైసీపీ నాయకులు పాపం తట్టుకోలేకపోతున్నారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. తిరుపతి జిల్లా తనపల్లి రఘునాథ్ రిసార్ట్స్లోని టీడీపీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో పలు సమస్యలతో బాధపడుతున్న పలువురికి సీఎంఆర్ఎఫ్ ద్వారా మొత్తం 47,60,384 రూపాయలు మంజూరు చేసింది. బాధిత కుటుంబాల సమస్యలను ఎమ్మెల్యే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి సీఎంఆర్ఎఫ్ సహాయాన్ని మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. పర్యవేక్షించింది కాబట్టి ఈ 4 రోజులు మీరు అక్కడ ఈ టౌన్ సంబంధించిన సిబ్బంది ఎక్కడ పంపించండి. మీకు ఏదైనా ఎక్సెస్ కావాలంటే కూడా దీపో వారికి పక్కన నుంచి తెప్పించుకొని మాట్లాడే సంవత్సరంలో కూడా మనం ఈ పండుగలు కానీ ఏది కానీ మన తెలుగుదేశం ప్రభుత్వం గెలిచిన రోజు నుంచి పార్టీ విధంగా అందరినీ కలుపుకుంటూ మన గ్రామ ఉత్సవం ఏ విధంగా చేస్తున్నా ఆ విధంగా చేసుకుంటామో ఇప్పుడుండే ప్రజలందరూ కూడా అదే చేసి ఇప్పుడు కానీ ఎలక్షన్ టైంలో రాసిన ఎలక్షన్ అయిన తర్వాత రాసిన ముందు ఏ విధంగా మనం ఈ కొండ చేసే ఉత్సవాలు అదేవిధంగా ఈ కొండ చుట్టూ కానీ కొండ చుట్టూ కాంపౌండ్ శాంక్షన్ కాంపౌండ్ కానీ ఈ మూల స్థానాలకు సంబంధించిన ఏదున్నా కూడా లోటుపాట్లు మీరు సలహా ఇస్తే దాన్ని తీసుకొని నేను కూడా చెప్పాలి నడిచేయాలని ఇక్కడే బాత్రూమ్లు అన్ని మార్చాలని, ఎందుకంటే ఇక్కడే పూజలు ఇక్కడే జరుగుతాం కాబట్టి అది మార్చాలని చెప్పిన అటువంటి సలహాలు ఇచ్చిన చేద్దాం. దాంతో పాటు ఇక్కడే హైవే రోడ్డు కరెక్ట్ ఉంది ప్రాబ్లం అది కూడా చేస్తే భక్తులు ఏ ఊరికి వచ్చేదాన్ని ఎక్కువ సార్ ఇట్లా వచ్చి ఇట్లా పోవచ్చు ఇట్లా వచ్చి ఇట్లా పోవచ్చు దాన్ని కూడా చేసిస్తే అది కూడా బాగుంది. కాబట్టి ఇక్కడ అందరూ కలిసి ఇక్కడ సతీష్ గారిని అందరూ అందరూ కూడా కూర్చుంటే అందరూ కూర్చుంటే 2 రోజులు 3 రోజులు క్యూర్ అయిపోతారు. కాబట్టి చేసి బాగా తీసుకోవాలని కోరుకుంటున్నా. నా తరఫున మా ఇక్కడ చంద్రగిరి ఎమ్మెల్యేగా కాకుండా
మీ మా చంద్రగిరి కుటుంబ సభ్యులు చెప్తున్నా ఈ మూలస్థానం మొత్తం ఉండొచ్చు. మా చంద్రగిరి నియోజకవర్గంలో ఏ టెంపుల్ కానీ ఏ సేవా కార్యక్రమం వల్ల మనందరూ కలిసి ఇన్ని రోజులు ఏదైనా ముందుకు పోతున్నామో బాపట్ల జిల్లా మెగా 9 టీవీ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను వైసీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త అశోక్ కుమార్ చింతలపూడి ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అశోక్ మెగా 9 టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, వీక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ నిష్పక్షపాతంగా వార్తలు అందిస్తున్న మెగా 9 టీవీ తీరును కొనియాడారు. ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయకుండా ప్రజల పక్షాన నిలబడటం అభినందనీయమని, భవిష్యత్తులో ఈ సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. మెగా 9 టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి ఇన్సిడెంట్ని ప్రజలకు ముందు ధైర్యంగా ఉంచుతూ ప్రజలకు నిర్భయంగా ప్రతి ఒక్క విషయాన్ని చేరవేస్తున్నటువంటి మెగా 9 టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా శుభాభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ఏ పార్టీకి కొమ్ము కాయకుండా ప్రజల పక్షాన నిలబడుతూ మెగా 9 టీవీ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. అభిమానుల కేరింతల మధ్య ఉత్సాహంగా జరిగిన పర్యటనలో గొల్లపురోలులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పవన్ శంకుస్థాపనలు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తారు. పిఠాపురం ఎమ్మెల్యే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన పిఠాపురంలో అయితే ఎంతో ఉత్సాహంగా జరుగుతుంది. అభిమానులు ఆనందోత్సవాలతో, కేరింతలతో ఆయన ప్రతి అడుగు ఆయనకి స్వాగతం పలుకుతున్నారు. పీఠికాపురం సంక్రాంతి సంబరాల పేరుతో 3 రోజుల పాటు జరుగుతున్న ఉత్సవాలకైతే పవన్ కళ్యాణ్ నిన్న ప్రత్యేక అతిథిగా ఆయన సొంత నియోజకవర్గంలో ఆయనకి ఘన విజయం అందించిన అభిమానులు, ప్రజల మధ్య అయితే ఈ ఉత్సవాలను జరుపుకోవడానికి అయితే పిఠాపురం వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతి సంబరాలు కనివిని ఎరుగని రీతిలో, అంటే పిఠాపురం చరిత్రలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో అయితే ఈ ఉత్సవాలు జరిగాయని అక్కడ ఉన్న అభిమానులు, శ్రేణులు చెప్తున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ అయితే ఈ పిఠాపురం సంక్రాంతి సంబరాలను ఒక మర్చిపోలేని ఒక తీపి గుర్తుగా అయితే పిఠాపురం ప్రజలకు అందజేశారని చెప్పుకోవచ్చు. ఈ సంబరాలు కూడా తెలుగుదనం ఉట్టిపడేలా, అంటే ఈ జనరేషన్కి ఎప్పుడు ఇటువంటి సంబరాలు చూడని పిల్లలకి, యువతకి అయితే ఈ సంక్రాంతి సంబరాలు ఇలా జరుగుతాయని కూడా వాళ్ళకి తెలియజెప్పడం జరిగింది. హరిదాసులు కానీ, జానపద నృత్యాలు కానీ, గంగిరెద్దులు కానీ, ఇటువంటి మొత్తం తెలుగుదనం ఉట్టిపడేలా ఈ తెలుగుదన సమ్మేళనంతో అయితే ఉత్సవాలు ఎంతో ఆనందంగా జరిగాయి. పవన్ కళ్యాణ్ కూడా నిన్న 172 కోట్లు పనులకైతే ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. 26 కోట్లు ఇప్పటికే పూర్తయిన పనులకైతే ఆయన ప్రారంభించడం జరిగింది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడున్న జనసేన శ్రేణులకి, అలాగే అధికారులకు, ప్రజాప్రతినిధులకు అయితే దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ సిటీగా అభివృద్ధి చెందడానికి కావాల్సిన మొత్తం ఒక ప్లాన్ అయితే తయారు చేయాలని కూడా అధికారులకు అయితే నిర్దేశించడం జరిగింది. ఈ ఏర్పాట్లు అయితే ఎంతో ఉత్సాహంగా అయితే ఎంతో ఘనంగా అయితే జరిగాయి. పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురంలోని కొన్ని డివిజన్లు అయితే ఆయన పర్యటించారు. ఇందిరానగర్ కానీ, మోహన్ నగర్ కానీ, అక్కడ పారిశుధ్య లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఎలా ఇప్పటివరకు అధికారులు ఏం చేశారు, దీని మీద ఈ నెలాఖరు కల్లా దానికి ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి మొత్తం అద్దంలా ఈ ప్రాంతాన్ని కనిపించేలా చేయాలని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. జనసేన నేతలకైతే కొంత దిశానిర్దేశం కూడా చేశారు. ఇలాంటి పరిస్థితులు ఇప్పటివరకు ఎందుకున్నాయి, రాజకీయానికి సంబంధించిన పరిణామాలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది తన దృష్టికి తీసుకురావడం కాదు, ఇటువంటి వార్తలు కూడా తీసుకురావాలి. ఇక్కడ అసలు ప్రజలు ఎలా జీవనం సాగిస్తున్నారు చూడడానికే చాలా బాధాకరంగా ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో
జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కూడా ఈ నెలాఖరికల్లా మొత్తం పారిశుధ్య నిర్వహణలో పూర్తి శ్రద్ధ తీసుకుని ఇక్కడంతా మొత్తం చేసేలా అధికారులను ఆదేశిస్తామని కూడా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కొంతమంది మహిళలతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఎలా ఉంది అభివృద్ధి, ఏం చేస్తున్నారు, అసలు మీకు ఏం కావాలి అనేది కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ని ఇక్కడ ఉన్న ప్రజలైతే ఒకటే చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ అడగకుండానే వరాలు ఇచ్చే దేవుడు వరాలు అడిగితే దేవుడు వరాలు ఇస్తాడు, కానీ తమ ఎమ్మెల్యే అయితే అడగకుండానే వరాలు ఇస్తాడు. గత ఎన్నో దశాబ్దాల నుంచి పరిష్కారం కాని పనులు కూడా ఈయన మేము అడగకుండానే చేసి పెడుతున్నారని కూడా అక్కడ మహిళలు చెప్పడం జరిగింది. నిన్నటి కార్యక్రమాలు అయితే ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగాయి. ఈ రోజు అయితే రెండవ రోజు పర్యటనలో భాగంగా గొల్లపురంలో అభివృద్ధి పిఠాపురం నియోజకవర్గం గొల్లపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకైతే ఆయన శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు రంగయ్య మెడికల్ కాలేజీలో సుమారు 14 కోట్ల రూపాయలతో ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసులతో శాంతి భద్రతపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అసలు కాకినాడ జిల్లా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పటివరకు పోలీసులు మొత్తం అంటే ఏ పనులు చేశారు, అంటే శాంతి భద్రతలు కానీ ట్రాఫిక్ నియంత్రించడానికి కానీ ఏ కార్యక్రమాలు చేపట్టారనేది జిల్లా పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఆయన ఈ పోలీస్ కార్యాలయంలోనే హెలిప్యాడ్ ద్వారా మంగళగిరికి తిరిగి వెళ్ళనున్నారు. ఈ 2 రోజుల పర్యటనలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం ప్రజలకు కానీ జిల్లా ప్రజలకు కానీ 2 విషయాలు ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఆయన ఈ ప్రతి సంవత్సరం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు అయితే పిఠాపురంలోనే జరుగుతాయని ఒకటి కరాఖండిగా చెప్పడం జరిగింది. మరొక ముఖ్య విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు కూడా పిఠాపురంలోనే జరుగుతాయి. పిఠాపురం ప్రజల ఆదరాభిమానాలు ఎంతో తన మంత్రముగ్ధులను చేస్తున్నాయి. పిఠాపురం ప్రజలు అభిమానంతో తన అత్యధిక మెజారిటీతో ఇక్కడ విజయాన్ని అందించారు. ఈ విజయాన్ని అందించిన ప్రజల మధ్యలోనే తన సంబరాలైనా వీరి మధ్యనే చేసుకుంటానని ఆయన చెప్పడం జరిగింది. సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరం పిఠాపురంలోనే జరుగుతాయని ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఈ జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు కూడా ప్రతి సంవత్సరం పిఠాపురంలోనే పెట్టుకుంటామని కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ పర్యటన అయితే ఈ 2 రోజులు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగింది. అభిమానుల ఆనందోత్సవాలు కేరింతల మధ్య ఆయన ప్రతిక్షణం ఆయన వెన్నంటే ఉండి అభిమానులు ఆయన ఎంతో ఉత్సాహపరచడం జరిగింది. నిన్న జరిగిన సంక్రాంతి సంబరాల్లో అభిమానుల కేరింతల మధ్య ఆయన గిరిజన నృత్యమైన దింసాలో కూడా వారితో డాన్స్ చేయడం జరిగింది. దీంతో మరింత ఆనందోత్సవాల మధ్య అయితే ఆయన అభిమానులు అయితే పండుగ చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ 3 రోజుల ముందే మాకు వచ్చింది, దేవుడు మా దగ్గరికి నడిచి వచ్చాడు అని అక్కడ ఉన్న ప్రజలైతే ఆనందోత్సవాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద పిఠాపురం చరిత్రలో కనివిరిని రీతిలో అయితే ఈ సంక్రాంతి సంబరాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు పిఠాపురం నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత పిఠాపురం ప్రజలు అంటే సంక్రాంతి సంబరాలు ఎలా కూడా చేస్తారా, ఎంత ఆనందంగా చేస్తారా, ఇంత మంచి ఏర్పాట్లు చేస్తారా, ఇన్ని సాంప్రదాయబద్ధమైన నృత్యాలు కానీ సాంప్రదాయ రీతిలో ఉన్న వివిధ కార్యక్రమాలు కానీ ఇంత పకడ్బందీగా చేపడతారా అనేది కూడా పిఠాపురం ప్రజలైతే ఆశ్చర్యానికి లోనవుతున్న పరిస్థితి. మొత్తం మీద పవన్ కళ్యాణ్ పర్యటన ఈ 2 రోజులు ఎంతో ఉత్సాహంగా జరిగిందని చెప్పుకోవచ్చు. రేపు కూడా పిఠాపురంలో ఈ పీఠికాపురి సంక్రాంతి సంబరాలు అయితే రేపు కూడా కొనసాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ అయితే మళ్ళీ సంవత్సరం సంక్రాంతి మళ్ళీ ఇక్కడే ఈ పిఠాపురంలోనే మళ్ళీ సంక్రాంతి సంబరాలు చేసుకుందాం అనేది అని చెప్పడంతో ఇక్కడ ఉన్న ప్రజలైతే ఎంతో ఆనందంతో తబ్బిబ్బయ్యారని చెప్పుకోవచ్చు. ఈ కొంతసేపటి తర్వాత అయితే ఈ రంగరాయ మెడికల్ కాలేజీకి అయితే పవన్ కళ్యాణ్ రానున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకైతే శంకుస్థాపన చేయనున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి. తిరుమలలో పలువురు ప్రముఖులు సందడి చేశారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ విరామ సమయంలో ఏపీ తెలంగాణ రాజకీయ ప్రముఖులు దర్శించుకుని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. నేతలకు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించి పట్టు వస్త్రాలతో సత్కరించారు. శ్రీ తిరుమల తిరుపతి నిన్న మధ్యాహ్నం రావడం జరిగింది.
నిన్న శ్రీకాళహస్తి అభయ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం, తొండమాను ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈరోజు ఇప్పుడే స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. తెలుగు ప్రజలు, తెలుగు రాష్ట్రాలు, యావత్ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆయురారోగ్యాలతోని నూతన సంవత్సరం సంతోషంగా ఉండాలి కుటుంబాలతో. రెండోది సంక్రాంతి కూడా ఈ 3-4 రోజులలో సంక్రాంతి స్టార్ట్ అవుతుంది. మనకందరికీ చాలా పెద్ద పండుగ సంక్రాంతి. నీకు భోగి కానివ్వండి, సంక్రాంతి, కనుము చాలా మన తెలుగు వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకున్నటువంటి పండుగ. తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ ఎంతో సంతోషంగా చేసుకునేటువంటి పండుగ. కొత్త సంవత్సరం రాగానే వచ్చే మొదటి పండుగనే సంక్రాంతి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటుడు తణికెళ్ల భరణి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల తలకింద భరణి మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలోని ఎడిఫై విద్యాసంస్థల స్కూల్ వార్షికోత్సవానికి హాజరవ్వడానికి తిరుపతికి వచ్చానని, విద్యతో పాటు సనాతన విలువలు ఆ స్కూల్ నేర్పుతున్నట్లు చెప్పారు. ధనుర్మాసంలో ఆ దేవుని దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో నివాసం ఉంటున్న ప్రజలు డ్రైనేజీ కాలువలు, తాగునీటి సమస్యలతో అల్లాడిపోతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ మున్సిపల్ అధికారుల వద్దకు వెళితే దళితుల పట్ల చిన్నచూపు చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సమస్య అధికంగా ఉందంటూ అక్కడి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బంది పడతాను. రోడ్లు లేవు, మాకు ముక్కలకు దుమ్ము పోయి హాస్పిటల్ పాలైపోతాను. ఒక్కరు పట్టుకోలేదు. మేమేమన్నా పేదలమని లేకపోతే మాకు ఏం డబ్బు లేని వాళ్ళమని మమ్మల్ని సార్ బాధ పెడతాండరు. ఇది విషయం సార్. మీరు ఏమన్నా చేయండి. న్యాయం ఉంటే అంతా మీదే, ధర్మం న్యాయం అంతా మీరే. మేమేం చేయలేక చచ్చిపోతాము. మాకు నీళ్ళే లేవు. 15 రోజులు అవుతుంది నీళ్ళు లేక. తాగేదానికి లేవు, నీళ్ళు పోసుకునేదానికి లేవు. పండుగలు వచ్చినా కానీ చాలా ఇబ్బంది పడి పండుకొచ్చుకుంటున్నాము. ఏం సార్ మీరు ఇటు చేస్తున్నారు? దయచేసి మీకు కోటి నమస్కారాలు సార్. మాకు నీళ్లు లేవు సార్, అందుబాటు చేయండి సార్. మేము ఇబ్బంది పడుతున్నాం. సీఎం చంద్రబాబు రేవంత్ రెడ్డి కుమ్మక్కై చీకటి ఒప్పందం కుదుర్చుకొని రాయలసీమకు లిఫ్ట్ ఇరిగేషన్ బ్రేక్ చేయడంపై వైసీపీ ముఖ్య నాయకులు చలో సోమశిల కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు వైసీపీ ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు తమపై దౌర్జన్యం చేశారని వారు ఆరోపించారు. చంద్రబాబు రేవంత్ రెడ్డి వద్ద కోట్ల రూపాయల ముడుపులు తీసుకుని రాయలసీమకి ద్రోహం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. పిఠాపుర సంక్రాంతి మహోత్సవాలలో భాగంగా గొల్లపురంలో జగన్ కాలనీ వాసుల దశాబ్దాల కళ నెరవేర్చారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఏడాది తిరగక ముందే అమలు చేస్తూ సుమారు 4.50 కోట్ల రూపాయల వ్యయంతో బ్రిడ్జిని నిర్మించారు. అయితే బ్రిడ్జిని ప్రారంభించి కాలనీ నివాసులకు అంకితం చేశారు. నెల్లూరు జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల నిలిపివేతపై నిరసనగా సోమశిల ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సందర్భంగా ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబుపై ప్రసన్నకుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వద్ద 100 కోట్లు తీసుకుని రాయలసీమ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని ఆరోపణలు చేశారు. ప్రజాప్రతినిధుల పట్ల పోలీసుల తీరును తప్పుపడుతూ తామేమైనా ఉగ్రవాదులమా అని ఆయన నిలదీశారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సోమశిల దగ్గరకు వెళ్లి అక్కడ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వివరించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భయపడిపోయి హౌస్ అరెస్టులు చేశారు. బయటికి బానివ్వకుండా సోమశిల దగ్గరకు వెళ్ళకూడదు అని చెప్పి ఒక నోటీస్ ఒకటి ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు కీలకం. ప్రభుత్వం చేసే తప్పిదాలను మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాం. వాళ్ళు చేసే తప్పులను సరిదిద్దుకుంటారని ప్రతిపక్షాలు కీలక పాత్ర వహిస్తాయి. కానీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు నిండు సభలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి చంద్రబాబు నాయుడు ఆయన ఏ విధంగా కుమ్ముక్కైనారో ప్రజలందరూ చూసే విధంగా మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మంచి మిత్రులు ఒకప్పుడు. రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్యేగా పనిచేసినారు. చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు. ఈరోజు రాయలసీమ ఏమైపోయినా పర్వాలేదని చెప్పి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డితో కుమ్ముక్కై లిఫ్ట్ ఇరిగేషన్ ఆపడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. దీనిని రైతులకు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకుంటే మమ్మల్ని అందరినీ కూడా తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సిబిఐ జేడీ వీరేష్ ప్రభు నేతృత్వంలోని సిట్ సభ్యుల తిరుపతిలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ నెలాఖరు నాటికి విచారణను పూర్తి చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో మళ్లీ విడత ఛార్జిషీటు దాఖలు చేసే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటికే ఈ కేసులో టీటీడీ మాజీ అధికారులు, డైరీ నిపుణులు సహా పలువురిని నిందితులుగా సిట్ చేర్చింది. తాజాగా సేకరించిన ఆధారాలు, విచారణ ఫైళ్లను విశ్లేషించింది. నెలాఖరులోపు తుది నివేదిక సమర్పించే అవకాశం ఉండటంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయవాడలో బీజేపీ శ్రేణులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. సోమనాథ ఆలయంపై మొదటిసారి దాడి జరిగి 1000 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రేపు సోమనాథ స్వామి భావన పర్వను ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని శివాలయాల్లో ఓంకారనాదం మారుమోగాలని ప్రధాని పిలుపునిచ్చినట్లు గుర్తు చేశారు. గజని, ఘోరి వంటి దుండగులు ఎన్ని దాడులు చేసినా సనాతన ధర్మం చెక్కు చెదరలేదని స్పష్టం చేశారు. ఈ దేశంలో మొదటిసారి దాడి చేసిన ఏదైనా ప్రాంతం ఉంటే ఆ విధంగా సోమనాథ ఆలయాన్ని దాడి చేయడం, జనవరి 8, 9, 10 3 రోజుల పాటు నిరాఘాటంగా ఆ యొక్క శివాలయానిపై దాడి చేసి దాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేసి శివలింగాన్ని ముక్కలు చేసి ఏదో విజయం సాధించాలని చెప్పి ఫిబ్రవరికి వెళ్ళడం జరిగింది. ఘోర పరాజయం పొంది ఈ దేశం నుంచి పారిపోవడం జరుగుతుంది. తిరిగి మొత్తం యావత్ హిందూ సమాజం తిరిగి పునర్నిర్మాణం చేసుకుంటారు. మళ్ళీ ఒకసారి గజని ఈ దేశంపై దాడి చేశారు. దాడి చేసే ముందే ఆ యొక్క దేవాలయానికి సంబంధించిన పూజాన్ని చంపి మొత్తం దేవాలయం మరీ కొలగొట్టి మరొకసారి శివలింగాన్ని పూర్తిగా తులంపులు చేస్తారు. మళ్ళీ
పృథ్వీరాజ్ చౌహాన్ నేతృత్వంలో మరొకసారి ఓడిపోయి మళ్ళీ పారిపోతాడు. ఆ విధంగా 10 సార్లు పల్నాడు జిల్లాలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. నర్సరాపేటలో జరుగుతున్న అధికారిక వేడుకల్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు ఘోర అవమానం జరిగిందని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలు, పోస్టర్లలో ఎంపీ ఫోటో ఎక్కడా కనిపించకపోవడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. జిల్లా క్రీడా శాఖాధికారి కావాలనే ప్రోటోకాల్ను పక్కన పెట్టారని, ప్రజాప్రతినిధి అవమానించేలా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ నారాయణన్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 12న PSLV C-62 రాకెట్ ద్వారా EOS N1ను గగనతలంలోకి పంపనున్నారు. ఈ నేపథ్యంలో రాకెట్ల ప్రయోగం విజయవంతం కావాలని ఉపగ్రహ నమూనాను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఇస్రో చైర్మన్ను పట్టు వస్త్రంతో సత్కరించి ఇస్రో శాస్త్రవేత్తలకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. On 12th January morning 10 a.m. 17 minutes, we are going to have the PSLV C-62 launching EOS N1 satellite and 15 co-passenger satellites in the polar sun synchronous orbit. This is the first launch in 2026 and the 64th launch of the PSLV vehicle. And in this vehicle, we have 8 co-passenger satellites from foreign countries. With this, we will be accomplishing 442 foreign satellite launches from Indian soil. What is the purpose? This is basically advanced Earth observation satellite, the EOS N1. The purpose is mainly advanced Earth observation purpose. இல்லை என்ன பயன்கள்னா நீங்கள் வந்து நம்ம இது வந்து I mean there is a hyperspectral, basically it's a hyperspectral payload is there. It will be useful for the strategic applications. On 12 రైట్, ఇవి ఇప్పటివరకు ఏపీ పక్కా లోకల్ అప్డేట్స్ చూస్తున్న